మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ప్రమాదం జరిగింది. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన పెళ్లి బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. హన్మకొండ నుంచి ఖమ్మంకు పెళ్లికి వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. पानी से वॉश कर बस नंबर చెప్తా క్లియర్ ఎండి ఖాజా పాషా పెళ్లి బస్ రైట్ సైడ్ పడదా ఇట్ సైడ్ అన్న అంబులెన్స్ ఉందాడా నో ప్రాబ్లం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ప్రమాదం జరిగింది. ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన పెళ్లి బస్సు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. హన్మకొండ నుంచి ఖమ్మంకు పెళ్లికి వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. पानी से वॉश कर बस नंबर చెప్తా క్లియర్ ఎండి ఖాజా పాషా పెళ్లి బస్ రైట్ సైడ్ పడదా ఇట్ సైడ్ అన్న అంబులెన్స్ ఉందాడా నో ప్రాబ్లం రెడ్డిగా బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రమాదం ఎలా జరిగింది? బస్సులో ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి డీటెయిల్స్? నిన్న సాయంత్రం బస్ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు వరంగల్ కు చెందిన కొంతమంది ముస్లింలు వరంగల్లోని ఫిరోజ్ ట్రావెల్ అనే బస్సును తీసుకొని ఖమ్మంలో నిన్న జరిగే రిసెప్షన్ కి హాజరవ్వటానికి కొంతమంది వెళ్ళటం జరిగింది. అక్కడ రిసెప్షన్ అనంతరం తిరిగి ఖమ్మం నుండి వరంగల్ వస్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో భారీ గుంతను తప్పించబోయే డ్రైవర్ డోర్నకల్ మండల కేంద్రంలో భారీ గుంతను తప్పించిపోయి పక్కనే ఉన్న ఒక ఇంట్లోకి దూసుకెళ్లడం జరిగింది. దీంతో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కపోవడం జరిగింది. 35 మంది ప్రయాణికులు పైగా కూడా గాయాలయ్యాయి. కొంతమందికి తీవ్రంగానే గాయాలైన పరిస్థితి అయితే ఉంది. క్యాబిన్ లో ఉన్న డ్రైవర్ ని పోలీసులు అరగంటకు పైగా శ్రమించి తనని బయటకు తీసుకురావడం జరిగింది. డ్రైవర్ ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న క్రమంలోనే డ్రైవర్ మృతి చెందడం జరిగింది. దేవేందర్ అనే డ్రైవర్ 30 సంవత్సరాల వయసున్న డ్రైవర్ అంబులెన్స్ కి ఎక్కిస్తున్నప్పుడు మృతి చెందాడు. ఇంకా 35 మంది పైగా క్షతగాత్రులను అయితే ప్రైవేటు వాహనాల ద్వారా తొర్రూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఈ వారంలోనే 2వ యాక్సిడెంట్ గా చెప్తున్నారు. అక్కడ భారీ గుంతల వల్లనే ఆ గుంతను తప్పించబోయే డ్రైవర్ పక్కకు వెళ్ళటంతో దూసుకొని వెళ్లి ఇంట్లోకి దూసుకెళ్లిందని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. पानी से वॉश कर बस नंबर చెప్తా క్లియర్ ఎండి